బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విశాఖపట్నం గాజువాక పరిధిలోని పెడగంట్యాడ ప్రాంతంలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నేడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రతిపాదిత ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం, భూస్వాధీనం సమస్యలు, జీవనోపాధి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, పెదగంట్యాడను రక్షించాలని కోరారు. విశాఖపట్నం గాజువాక పరిధిలోని పెడగంట్యాడ ప్రాంతంలో ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ఉద్రిక్తత నెలకొంది. గ్రామంలో నేడు నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం సందర్భంగా స్థానికులు పెద్ద ఎత్తున నిరసనలకు దిగారు. ప్రతిపాదిత ఫ్యాక్టరీ వల్ల పర్యావరణ కాలుష్యం, భూస్వాధీనం సమస్యలు, జీవనోపాధి నష్టం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా గ్రామస్తులు, మహిళలు, యువకులు పెద్ద సంఖ్యలో రోడ్లపైకి వచ్చి అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, పెదగంట్యాడను రక్షించాలని కోరారు. రైట్, ఇక ఇటు విశాఖపట్నం గాజువాక పరిధిలోని పెదగంట్యాడ ప్రాంతంలో అయితే ఏదైతే ప్రతిపాదిత అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఉందో అది వద్దు అని అక్కడ గ్రామస్తులు అయితే పెద్ద ఎత్తున కోరుతున్నారు. సో మనం చూస్తున్నాం ఆ విజువల్స్. అక్కడ ఏదైతే ప్రజాభిప్రాయ సేకరణ నిర్వహించారో అందులో స్థానికులు పెద్ద ఎత్తున పాల్గొని నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సూర్యప్రకాష్ అందిస్తారు. సూర్యప్రకాష్, అసలు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ ఎవరిది, అప్డేట్స్ ఏంటి? గాజువాక పెదగంటారులో అయితే దాదాపు వాతావరణం అయితే నెలకొన్న పరిస్థితి కనిపిస్తుంది. అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీ అయితే అక్కడ నిర్మించాలని చెప్పేసి అక్కడ పూర్తిగా అదాని సంబంధించిన గంగవరం పోర్ట్ ఏదైతే ఉందో వాళ్ళు అక్కడ ఉన్న భూమిని కాస్త అంబుజా సిమెంట్స్ వాళ్ళకి ఇవ్వడం అయితే జరిగింది. అక్కడ ఇచ్చిన ఆ భూమి మొత్తం కూడా పూర్తిగా అయితే పేద ప్రజలకు సంబంధించింది కావచ్చు. అక్కడ స్థానికంగా ఎవరైతే ఉంటున్నారో వాళ్ళ భూములతో పాటు అక్కడ ఇప్పటికే స్టీల్ ప్లాంట్ తో పాటు పోర్ట్ కి సంబంధించి గంగవరం పోర్ట్, అలానే పోర్ట్ మొత్తం కూడా ఆ ప్రాంతంలోనే మొత్తం పొల్యూటెడ్, మొత్తం అంతా కూడా పొల్యూటెడ్ గా ఉండే పరిస్థితి. ఆ ప్రాంతం అంతా కూడా పొల్యూషన్ అయిపోతుందని అయితే స్థానికులు ఇప్పటికే ఎన్నో ఆందోళన అయితే చేస్తున్నారు. అలానే ఇప్పుడు అంబుజా సిమెంట్స్ ఈ యొక్క ఫ్యాక్టరీ నిర్మాణం అక్కడ నిర్మించడానికి అయితే ఈ యొక్క భూములతో పాటు రేపు ఒక నిర్మాణం చేసేటప్పుడు తర్వాత ఫ్యాక్టరీ వచ్చిన తర్వాత కూడా మరింత కాలుష్య కోరల్లో వాళ్ళ జీవితాలు మగ్గిపోతాయనే భయంతో అయితే అక్కడున్న స్థానికులంతా కూడా భారీ ఎత్తున అయితే అక్కడ నిరసనలు తెలియజేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రజాభిప్రాయ సేకరణ అది ఎప్పుడో 6 నెలల క్రితం అయితే దీనిపైన అయితే శంకుస్థాపన చేయడానికి అయితే అప్పట్లోనే వాళ్ళంతా కూడా ఎంఓఈ కూడా రాష్ట్ర ప్రభుత్వంతో పాటు అలానే స్థానికంగా అదాని పోర్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా ఎంఓఈ చేసుకున్న పరిస్థితి ఉంది. కానీ ఈ రోజు దానికి సంబంధించి ప్రజా అభిప్రాయ సేకరణ కోసం అయితే ఆ యొక్క స్థానికంగా ఉన్న జిల్లా అధికారులతో పాటు అక్కడ ఈ యొక్క ఎవరైతే నిర్మించాలని వస్తున్నారో అంబుజా సిమెంట్స్ ఫ్యాక్టరీకి సంబంధించిన వాళ్ళు కూడా అక్కడ చేరుకొని ప్రజాభిప్రాయ సేకరణ తీసుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ అప్పటికే అసలు మొన్న జరిగినప్పుడు కూడా దీనికి సంబంధించి
నెలకొన్న పరిస్థితి ఉంది. ఆ టెంట్లలో కూడా పూర్తిగా కూల్చివేసే అప్పట్లో ప్రజలు అయితే పూర్తిగా ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేశారు. అయినా సరే పోలీసులు వాళ్ళని వారించి పక్కకు తీసుకెళ్లే ప్రయత్నం అయితే చేశారు. కానీ ఈ రోజు మళ్ళా అదే తీసుకురావడంతో ప్రజా సంఘాలతో కలిసి మొత్తం ప్రజలంతా కూడా దీనిపైన అయితే నిరసన వ్యక్తం చేస్తూ కూడా పూర్తిగా అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ వద్దు, పెదగంటాడే మాకు ముద్దు, పెదగంటాడను కాలుష్య కోరల్లో చిక్కు వేయొద్దని చెప్పేసి అవతల ప్రభుత్వం పైన పల్లా శ్రీనివాసరావు ఎమ్మెల్యే పైన కూడా పూర్తిగా వ్యతిరేక నినాదాలతో ప్రజలంతా కూడా భారీ స్థాయిలో అయితే నిరసన కార్యక్రమాన్ని అయితే చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో అయితే ఇక్కడ ప్రజలు ఇప్పటికే పలు పరిశ్రమల వల్ల కాలుష్యం ఎక్కువైపోతుంది, మా ఆరోగ్యము భవిష్యత్తులో ప్రమాదం మరింత పడుతుందని చెప్పేసి మమ్మల్ని పట్టించుకునే నాదులు ఎవరు లేరని అయితే చాలా మంది ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ అక్కడ చైర్లు ఏవైతే ఏర్పాటు చేశారో ఆ కుర్చీలను అలానే టెంట్లను కూడా ఇసురుకొట్టి పక్కకి పడేసిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన అధికారులు మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితితో ఈ యొక్క ప్రజాభిప్రాయ సేకరణ అయితే జరిగే పరిస్థితి జరిగేలాగైతే జరగటం లేదు. దీనిపైన అయితే ఇప్పటికే ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ప్రకటిస్తూ చాలా మంది ఇక్కడ చేరుకొని వాళ్ళతో ఈ యొక్క పబ్లిక్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి మద్దతు ప్రకటించిన ఏదైతే ఉంది దానికి సంబంధించి పోలీసులు అయితే నిర్వహించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. కానీ ఎక్కడ కూడా వాళ్ళు తగ్గే ప్రసక్తి లేదని, అసలు ఈ యొక్క అంబుజా సిమెంట్స్ అనేది అయితే మాకు వద్దు అనే ముక్తకంఠంతో చెప్తూ అక్కడ చాలా తీవ్రంగా అయితే ఆందోళన చేస్తున్నారు. దీనికి సిపిఐ ప్రజా సంఘాలు కూడా వీళ్ళకి మద్దతు ప్రకటించడంతో ప్రజల్లో ఆందోళన కారణంగా ఏదైతే ఆందోళన ఉందో ఆ ఆందోళన తొలగించాల్సిన అవసరం ప్రభుత్వం పైన ఎంతైనా ఉందని, ప్రభుత్వం ఎప్పటికైనా చర్యలు తీసుకుని వెంటనే దాన్ని నిర్వహించాల్సిన అవసరం ఏదైనా ఉందని అయితే ప్రజలైతే కోరుకుంటున్నారు. శాలిని, అలాగే ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారా సూర్యప్రకాష్ అక్కడ స్థానికులు? ఎందుకంటే ఎంత ఆగ్రహంతో ఉన్నారో మనకు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది అక్కడ ప్రజాభిప్రాయ సేకరణలో. సో అక్కడ అంటే స్థానికులు అటు జిల్లా అధికారులతో కానీ అలాగే ఇటు అంబుజా సిమెంట్ ఫ్యాక్టరీ యాజమాన్యంతో మాట్లాడినప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది? శాలిని, ఇక్కడ ఎలా ఉందంటే ఈ యొక్క ఎప్పుడైతే ఎంఓఈలు చేసుకున్నారో ఎంఓఈలు చేసుకున్న 6 నెలల క్రితమే దీనికి సంబంధించి రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు అంటే పరిశుభ్రమైన వాతావరణంలో ఉండాలి, పరిశుభ్రమైన నీరు తాగాలి అనే రాజ్యాంగం మన ఇచ్చిన హక్కును ఈ కార్పొరేట్ సంస్థలు నాశనం చేస్తున్నాయి. ఆల్రెడీ చుట్టుపక్కల గ్రామాలన్నీ గంగవరం పోర్టు కాలుష్యానికి, స్టీల్ ప్లాంట్ కాలుష్యానికి, ఆటో నగరు, ఎల్టీపీసీ ఈ పొగమంచుతోటి అన్ని అతలాకుతలమైన జీవితాలు అయిపోయి అందరూ అనారోగ్య బారిన పడుతున్నారు. కాబట్టి అభివృద్ధి పేరుతో ఇటువంటి కార్పొరేట్ సంస్థలకు ప్రభుత్వాలు స్థలాలు కేటాయించడం చాలా దుర్మార్గమైన చర్య. దీనిపై ప్రభుత్వాలు స్పందించి అభివృద్ధికి మేము దూరం కాదు, కాకపోతే నిర్మానుష్యమైన ప్రదేశాలు ఊర్లకి ప్రజా నివాసాలకి దూరంగా ఈ ఫ్యాక్టరీని స్థాపించి అభివృద్ధి చేయండి, తప్పు లేదు. అంతేగాని జనావాసాల మధ్య పెట్టి అభివృద్ధి పేరుతో నాశనం చేయడం కరెక్ట్ చర్య కాదు. కాబట్టి అన్ని రకాల కులాలకి, మతాలకి, రాజకీయాలకి అతీతంగా అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి, ఖండించాలని కోరుకుంటున్నాం. పెదగంటాడ ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర ఏదైతే ప్రజా సేకరణ అభిప్రాయం చేస్తుందో ఇది 6వ తేదీనే అంగర్ సెంటర్ వేశారు. దానికి ప్రజలందరూ వ్యతిరేకించి ఆ టెంట్ వేయలేదు. ఇప్పుడు సుమారుగా 500 మంది పోలీసులతో ఈ యొక్క కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని చూశారు. పూర్తిగా గ్రామ ప్రజలందరూ కూడా ఎదుర్కొన్నారు. ఈ యొక్క ప్రజాప్రయ కార్యక్రమాన్ని జరగనవో, ఇక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ అనేది పెట్టినవో, ఇక్కడ కావాల్సింది ప్రజలకు ఆరోగ్యాలు కావాలి. ఇప్పటికైనా ప్రజాప్రతినిధులు, కార్పొరేటర్లు, ఎమ్మెల్యే స్పందించాలి. లేకపోతే మాత్రం వాళ్ళ ఇళ్లను ముట్టడిస్తామని సమూహంగా తెలియజేస్తున్నాం.